హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ చాలా మెసేజెస్ చేస్తున్నారనమాట. మీ హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి, సరే అని చెప్పేసి నేను ఇవాళ అయితే అనుకున్నాను నా హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి. అందుకోసమని నేను ఇవాళ మొత్తము హోమ్ ఎలా అంటే, ఇదైతే మాది ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటెడ్ హౌసే. మేము రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాము. మాదైతే విలేజ్ కాబట్టి మేము విలేజ్లోనే ఉంది హోమ్ అనేది. మాకు ఇక్కడ మేము ఆఫీస్ పర్పస్లో వచ్చినాము, జాబ్ పర్పస్లో వచ్చినాము కాబట్టి మేమైతే ఎలాంటి ల్యాండ్ కానీ హోమ్ కానీ ఇక్కడ హైదరాబాద్లో తీసుకోలేదండి. నార్మల్గా ఒక రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాము. ఇది వచ్చేసి మొత్తం సింగిల్ బెడ్రూమ్ అనమాట. అని చెప్పేసి నేనైతే నార్మల్గా ఇది ఓన్లీ రెంటెడ్ హౌస్. మీరు వేరే కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా. నేనైతే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి బయట నుంచి నేను మీకు చూపిస్తాను అనమాట. కాకపోతే కొంచెం ఇల్లు చిందరవందరగా ఉంది, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కూడా, నా హోమ్ టూర్ ఎలా ఉందో కూడా మెసేజ్లో పెట్టండి. కాకపోతే ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్, ఓకేనా? మరి వెళ్దామా, మనం మొత్తం స్టార్టింగ్ నుంచి చూద్దాము హోమ్ టూర్. ఇది బయట బయట అండి. ఇది బయట నుంచి చూస్తే ఇది బిల్డింగ్ అనమాట. ఇక్కడ మేమైతే కింది పోర్షన్లో ఉంటాము, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. ఇక్కడ ఇది బయట నుంచి చూస్తే మొత్తం మా స్ట్రీట్ అండి. ఇది స్ట్రీట్కి ఎండింగ్లోనే ఉంటుంది. నేనైతే షాప్ పెట్టుకున్నాను కాబట్టి, మొన్ననే తీసేసాను కాబట్టి నార్మల్గా ఇది టెంపరవరీగా ఇప్పటి వరకు అయితే నేను బోర్డు అయితే ఇలా ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంటి ముందు. ఇలాగా మనం గేట్ నుండి ఎంటర్ అయిపోతే కనుక మనకి వరండా అనేది చాలా పెద్దగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. పార్కింగ్ ఏరియా అనమాట. మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. కొంచెం చూపించడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, స్టాండ్ కూడా చేతులు తీసుకోలేదు, ఓకే. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మా హౌస్ అన్నమాట, మా రూమ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇదైతే మా రూమ్, ఇది హాల్ అండి. చూడండి, నేను హాల్లోనే అన్నీ సర్దుకున్నాను. ఇదంతా హాల్ అనమాట. చూడండి, నేను ఇలా అయితే ఉంచుకున్నాను. అది మెయిన్ డోర్. నేను ఇందాక డోర్ నుండే వచ్చాను కదా, ఓకేనా. ఇదంతా చూసారా ఫ్రెండ్స్, మాది మా ఫ్యామిలీ ఫోటో అనమాట. అదైతే మా ఫ్యామిలీ ఫోటో, ఈ వేములవాడలో తీపించుకున్నాము. అండ్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా చూసారా ఫ్రెండ్స్, ఇదైతే హాల్లో నేనైతే ఇట్లా ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి మేము ఊటీకి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మేము బాసరికి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్. అండ్ మేము, మా హస్బెండ్, అలా మా పాప చూడండి, చాలా బాగున్నాయి ఆ ఫొటోస్ అయితే. అండ్ అలాగానే మేము ఇది అంటే నేను ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తాను, అందుకోసమనే అవి కొన్ని కుట్టే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే అంటే నార్మల్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ముందరదాకా అంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. అలాగే నేను ఇలాగ వచ్చేస్తే ఇవి చూసారు ఫ్రెండ్స్, ఇవేంటంటే నుండి తెచ్చుకున్నాం ఇది. అలాగే వచ్చేసి ఇది మన దేవుడి టెంపుల్ అనమాట. ఇది మేమే సపరేట్గా కొనుక్కొచ్చుకున్నాము, ఓనన్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి 3000 రూపీస్ అయితే అయింది. చాలా బాగుంది, కాకపోతే కంఫర్టబుల్గా ఉందన్నమాట టెంపుల్. అండ్ అలాగే వచ్చేసి ఇలాగా ఇక్కడే పక్కన ప్లేస్ సరిపోక కొంచెం ఇక్కడే అడ్జస్ట్ చేసుకున్నాము ఫ్రిడ్జ్ని అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూపిస్తానండి. హాల్లోనే చిన్నగా కిచెన్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు కిచెన్ అయితే చూద్దాము. నేను ఇలా కట్టెన్ వేసేసుకున్నాను. ఇదంతా కిచెన్. వెళ్దాము లోపలికి. ఇదంతా కిచెన్ అనమాట. నేను ఇలా అయితే పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కిచెన్ అన్నమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట నా కిచెను. మనకి కావాల్సింది మెయిన్గా కిచెనే కదండి. ఎవరు చూసినా కూడా ఫస్ట్ మనం లేడీస్ అంటే కిచెనే చూస్తాం కాబట్టి ఇలాగైతే కిచెన్ని సదురుకున్నాను నేనైతే నార్మల్గా. అంటే ఇప్పుడు దీన్ని ఇంకేం సదరలేదండి. కాకపోతే ఇప్పుడు పండుగలు అనేది స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవి నాకైతే మెయిన్ అన్నమాట. ఆ ఫెస్టివల్ అనేది వరలక్ష్మి వ్రతం నేను చాలా బాగా చేసుకుంటాను, నాకు ఇష్టం అనమాట. అది స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ ఇదంతా హోమ్ అంతా సదురుతాను. అసలు ఇప్పుడు ఏది పెట్టుకోను అనమాట సదరడం అది ఇదని చెప్పి. ఎందుకంటే నాకు ఇప్పటికే టైం సరిపోవట్లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, అలా ఇలాగైతే కిచెన్ని నేనైతే సదిరేసుకున్నాను. ఇంకా మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, నేనైతే ఎలాంటి వస్తువులు ఇలా కర్టెన్స్ కట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్టాను. ఎలాంటి సామాన్లు బయటికి కనబడకుండా ఇందులో నేనైతే స్టోరేజ్ పెట్టుకుంటాను అన్నమాట. మనకి ఏదైనా కనిపించకుండా ఉండడం కోసం నేనైతే ఇట్లా కర్టెన్స్ కట్టేసుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉన్నా కూడా ఎవరైనా వచ్చినప్పుడు అంత బాగోదు కదా, అందుకోసం అని చెప్పి నేనైతే వీటికైతే అన్ని కర్టెన్స్ పెట్టేసుకున్నాను. వ్రతం చేసుకోవడం అది నేను చాలా పెద్దగా చేసుకుంటాను కాబట్టి అప్పుడు నేను ఈ ఇల్లు అనేది మొత్తం కిచెన్ కానీ హోమ్ కానీ మొత్తం సదిరేసుకుంటానండి. ఇప్పుడైతే ప్లీజ్ అడ్జస్ట్ కానీ ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం బెడ్రూమ్ చూపిస్తాను. ఇదైతే కిచెన్ అన్నమాట. ఈ కిచెన్ నుండి మనం ఇట్లా మనకి ఎల్ షేప్లో బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ని మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ఇదండి బెడ్రూమ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా చేసుకున్నాను. కొంచెం నీట్గా లేకపోతే అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్. చూడండి, అదైతే బాత్రూమ్. ఈ వాషింగ్ మిషన్ అయితే చాలా గ్రేట్ అండి. ఇది 11 సంవత్సరాలు అవుతుందండి తీసుకొని, కానీ ఇప్పటి వరకు పాపం అసలు ఇంత రిపేర్ కూడా రాలేదు. దీన్ని ఎంత వాడినా కూడా అసలు రిపేరే రాదనమాట. ఇది వచ్చేసి పిల్లలు బట్టలు పెట్టడం కోసమని బీరువా అండి. వాళ్ళకి సపరేట్ మా పిల్లల బట్టలు ఉంటాయండి అందులో. ఇలా వచ్చి ఉన్నప్పుడు ఇలా అయితే మా బెడ్రూమ్ని అయితే సదిరేసుకున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అటొక బీరువా, అవి మా బట్టలు ఉంటాయి. ఈ సెల్ఫ్లో అన్నీ నార్మల్గా డైలీ వేర్ బట్టలు ఉంటాయి. అవి కనిపించకుండా ఇలా కర్టెన్స్ వేసేసి ఉన్నాను అనమాట. ఇలా కర్టెన్ వేసాను. నేను వీడియోస్ ఇట్లా చేసుకుంటే ఇక్కడే చేసుకుంటాను అనమాట. నాకు వీడియోస్ ఇక్కడ చాలా నీట్గా వస్తుంది, వాల్ కవర్ లాగా వస్తుంది అనమాట. అందుకోసమనే నేను ఇక్కడే చేసుకుంటాను అనమాట. ఇది నాకు ఇక్కడ లైటింగ్ కూడా బాగా వస్తుంది, వెంటిలేషన్ చాలా బాగుంది ఈ హౌస్కి. కాబట్టి మేము అసలు ఇంట్లో ఒక 3 years అవుతుంది మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చాలా మంచి వెదర్, మంచిగా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఏవీ లేదండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇదైతే మా హోమ్. ఎలాగుందో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ పెట్టండి ఎలాగుందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూడండి మా చిట్టు తల్లి హాస్టల్లో ఉంది. అండ్ ఫొటోస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా పాప హాస్టల్లో ఉంది చిట్టు తల్లి. అండ్ అలాగే అన్నమాట హాస్టల్లో ఉంది పాపం. పిల్లల్ని హాస్టల్ ఉంచడమేమో కానీ చాలా చాలా బాగా గుర్తొస్తారండి. అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇది బెడ్రూమ్. ఈ వాష్రూమ్ పైన కూడా స్టోరేజ్ ఉందండి. ఆ స్టోరేజ్కి అయితే కర్టెన్ అంత ఇంత సరిపోతుందండి. మాకు రూమ్ ఎక్కువ అవసరం లేదన్నమాట. ఇంకా అదే అండి అడ్జస్ట్ కానీ ఇంకేం సదరలేదు నార్మల్గా. అండ్ ఇలా అన్నమాట, ఇలా గడిచింది ఈరోజు. ఇదండి వ్లాగ్. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే నేను సాయిబాబాకి నేనే చేశాను. ఇది ఒక చూడండి ఎంత బాగుందో. నాకు ఇట్లా ఇష్టం అనమాట. బాబాని ఇలా కూర్చోబెట్టాను నేను. ఇది చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది. ఇవైతే ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. అలా బుట్టలు పెట్టేసి డెకరేషన్గా పెట్టాను అనమాట సెల్ఫ్లలో. అండ్ అలాగనే అక్కడ సరస్వతి మాత మనకి బాసర నుండి తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇటు లక్ష్మీదేవి, ఇటు బుద్ధ. అండ్ ఇవి వచ్చేసి మాకు గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. మా పాపకి, నాకు, మా బాబుకి ఈ కప్స్ అనమాట. వినాయక చవితికి, పోయిన సంవత్సరం వినాయక చవితికి మాకు ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చినాయండి. చూడండి, ఇది హాల్ అంట. ఓకేనా, ఫుల్గా కనిపిస్తుంది ఇస్తే ఇలా సెల్ఫ్గా వీడియో తీయాలంటే చాలా కష్టమవుతుందండి. కాకపోతే అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్. ఏదైనా కనిపించకపోయినా కూడా ఇంట్లో కానీ ఏదైనా వీడియో నీట్గా రాకపోయినా అక్కడక్కడ క్లిప్స్ కానీ మీకు అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే యూజ్ చేయొద్దు అని పదే పదే చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు కనుక ఈ హోమ్ టూర్ నచ్చినట్లయితే కామెంట్లో కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎలాగుందో మా హోమ్. ఏదో అంటే చిన్నగా అలాగా ఉన్నామన్నమాట నార్మల్గా. ఓకేనా ఫ్రెండ్స్, మరి
బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. మంచి సూపర్ వీడియోతో నేనైతే మీ ముందుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తానన్నమాట. ఏంటంటే మీకు ఎలాంటి యూట్యూబ్ నుండి డౌట్స్ వచ్చినా కానీ, లేదంటే ఇలాంటి స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్స్ కానీ, లేదంటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన డౌట్స్ కానీ, ఎలాంటి మేకప్కి సంబంధించిన డౌట్స్ కానీ వచ్చినాయంటే నన్నైతే అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.